ఎంటర్టైన్మెంట్ ఛానల్లో యాంకర్ను ఇష్టపడింది. ఆ తర్వాత ఇష్టపడిన వ్యక్తిని కిడ్నాప్ చేయించింది. చివరికి కటకటాల పాలైంది. డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్న ట్రిస్నా అనే యువతి చైతన్య రెడ్డి అనే పేరుతో ఉన్న ఐడిలో ఓ వ్యక్తితో పరిచయాన్ని పెంచుకుంది. అయితే చైతన్య రెడ్డి ఐడిలో ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో పనిచేస్తున్న యాంకర్ ప్రణవ్ ఫోటో ఉంది. అయితే ఆ ఫోటోను చూసి ఇష్టపడిన ట్రిస్నా యాంకర్ ప్రణవ్ సోషల్ మీడియాలో రిక్వెస్ట్ పెట్టి పరిచయాన్ని పెంచుకుంది. రమ్మను ఆమె ఏం చేస్తుంది ఇంకా రమ్మను అబ్బాయికి రమ్మను. ప్రణవ్ పై ఇష్టాన్ని పెంచుకున్న ట్రిస్నా ఆయన కిడ్నాప్ చేయించింది. కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న ప్రణవ్ ఉప్పర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ట్రిస్నాను అరెస్టు చేశారు. కిడ్నాప్ కు సహకరించిన మరో 4 పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే మ్యాట్రిమోనీలో పరిచయమైన చైతన్య రెడ్డి కూడా ఫేక్ అకౌంట్ అని పోలీసుల దర్యాప్తులో తేలింది. తారీఖు రోజు ఉప్పల్ పోలీస్ స్టేషన్ మల్కాజ్గిరి సబ్ డివిజన్లో మనకు ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయింది. కిడ్నాప్ కేసు కింద ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో మన కంప్లైంట్ వచ్చి ప్రణవ్ సిస్టా అని అతను ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరియు జెమినీ టీవీలో పార్ట్ టైం యాంకరింగ్ కూడా చేస్తారు. అతను సాఫ్ట్వేర్ జాబ్ చేసి 11th రోజు ఇంటికి వస్తుంటే అతను కారులో వస్తుంటే midnight 1 o'clock ఒక 4 వ్యక్తులు వచ్చి ఆయనను కిడ్నాప్ చేసినట్టుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కిడ్నాప్లో భాగంగా ఆయన వాళ్ళతోటి తెలివిగా మాట్లాడి సంహవ్ ఆయన వాళ్ళ నుండి బయట పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే దీనిలో ఒక లేడీ భోగిరెడ్డి కృష్ణ అని ఈమె డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంది హైటెక్ సిటీలో. ఆమెకు 2 years కింద ఆమె మ్యాట్రిమోనీలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన ప్రొఫైల్ మనకు ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో ఈ ప్రణవ్ సిస్టా అని అతని ప్రొఫైల్ పెట్టుకున్నాడు. ఈయన కొంచెం గుడ్ లుకింగ్ పర్సన్, జెమినీ టీవీలో యాంకరింగ్ ఇట్లా చేస్తాడు. సో ఆయన అని అనుకున్నది. తర్వాత అతను కాదు అని చెప్పి ఆమెనే ఎవరైతే మన దీనిలో కిడ్నాపర్ ఎవరైతే ఉన్నదో మన తృష్ణ ఆమెనే ఇతనికి రీచ్ అయ్యి మీ యొక్క ప్రొఫైల్ ఎవరో యూజ్ చేస్తున్నారని చెప్పి అతనికి వాట్సాప్ ద్వారా రీచ్ అయ్యి ఆమెకి ఇంటిమేషన్గా ప్రణవ్ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. నా ఫోటోను వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారని చెప్పి. సో ఆ ఇష్యూ అంతటితో అయిపోయిన తదనంతరం కూడా ఆమె ఇతనికి రీచ్ అయ్యి ఈయనను ఫాలోఅప్ చేయడము, ఈయనతోటి స్టాకింగ్ అంటే ఫాలోఅప్ చేయడం, వెంబడబడడం చేసింది. అంతతో ఆగకుండా ఆమె ఈయన కార్లో ఒక GPS డివైస్ పెట్టి ఈయన మూమెంట్స్ అన్నీ తెలుసుకుంటూ ఈయన ఎక్కడ పోతున్నాడు ఏందని చెప్పి ఆయనకు ఫోన్ చేసి ఇలా నువ్వు ఇక్కడున్నావు అని చెప్పి బెదిరియడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ని ఫోన్ లైన్ ద్వారా అడిగి తెలుసుకుందాం. సురేష్, ఈ కిడ్నాప్ విషయం మీద అసలు డీటెయిల్స్ ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ నిర్వహిస్తున్న త్రిష అనే మహిళ ఏదైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో పాటు జెమినీ టీవీలో యాంకర్ గా పనిచేస్తున్న ప్రణవ్ పైన ఆయనకు సంబంధించి ఇన్స్టాగ్రామ్ లో ప్రొఫైల్ ని ఫోటో పెట్టారని చెప్పేసి కూడా పరిచయం పెంచుకొని ఆ ఫిర్యాదులో భాగంగా అతనితో పరిచయం పెంచుకుంది. తర్వాత తనతో కలిసి తిరుగుతూ రమ్మన్న కాడికి రాలేదని చెప్పేసి కోపంతో ఈ ప్రణవ్ ని కిడ్నాప్ చేసి 4 వ్యక్తులను మాట్లాడి ప్రణవ్ ని కిడ్నాప్ చేసి ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి రూమ్ లో బంధించారని చెప్పేసి కూడా ప్రణవ్ చెప్తున్నారు. వారి నుంచి తప్పించుకొని అతి కష్టం మీద పోలీసులకు చేరుకొని వాళ్ళకి ఫిర్యాదు చేయడం జరిగింది. దాన్ని కిడ్నాప్ చేసి ఇట్లా రూమ్ లో బంధించారని చెప్పేసి కూడా పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని యువతితో పాటు అతను సహకరించిన 4 నిందితులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. ఉప్పల్
పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా వీరిద్దరి మధ్య పరిచయం ఉంది. ఆ పరిచయాన్ని ఈ ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్న త్రిష అనే అమ్మాయికి సంబంధించి కిడ్నాప్ సంబంధించి ప్లాన్ చేసి ఇతన్ని పెళ్లి చేసుకుందామని చెప్పేసి కూడా పథకం పన్నింది. అందులో భాగంగానే ఈ కిడ్నాప్ పాల్పడిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. దీనిపైన కేసు నమోదు చేసి ఎవరైతే కిడ్నాప్ లో పాల్గొన్న 4 నిందితులతో పాటు ఆ మహిళను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఉప్పల్ పోలీసులు. రైట్.